అందరికీ నమస్కారం అండి. ఈరోజు సేమియా రవ్వ ఉప్మా చేసి చూపించడానికి మీ ముందుకు వచ్చాను. వాటికి కావాల్సిన పదార్థాలు: ముందుగా గ్యాస్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో ఉప్మా ఇది సేమియా వేసుకోవాలండి. సేమియా వేసుకుని బాగా కలపాలి. మాడకుండా చూసుకోవాలి, మాడితే బాగోదు. చూడండి, అది వేగిపోయింది. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ప్రక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా వేరుశనగ గుళ్ళు వేసుకుని దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ యాగకూడదండి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత మరలా అందులో శనగపప్పు వేసుకోవాలి. ఆ శనగపప్పు కూడా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలపండి, మాడనివ్వకండి. ఇప్పుడు అందులోనే ఆవాలు ముందు వేస్తే మాడిపోతాయండి. అందుకే ఆవాలు 3 వేగిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఆ 3 వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలపండి. తర్వాత చూడండి, కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలండి అవి. తర్వాత ఎండుమిర్చి. ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి కలపండి. సన్నని మంట మీద పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలండి. వేగిపోయిన తర్వాత ఒకసారి ఇప్పుడు కూడా అంతా ఒకసారి కలపండి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని మళ్ళీ ఒకసారి అదంతా తిప్పండి. కలిపి అవి వేగిపోయినాయి కాబట్టి నీళ్లు పోసుకోండి. నీళ్ళు వేసి ఉప్పు వేసి ఆ నీళ్లు తిరగబడే వరకు కూడా కొద్దిగా మూత పెట్టుకోండి. చూడండి, నీళ్ళు తిరగబడిపోయినాయి కదా. ఇప్పుడు సేమియా వేస్తున్నాను. మనం వేపు పెట్టుకున్న సేమియాని ఇప్పుడు వేసి ఒక్కసారి కలపండి. మొత్తం బాగా కలపాలండి, లేకపోతే పొడి పొడిగా ఉంటే ఉడకదు. ఇప్పుడు చూడండి, దగ్గరికి అయిన తర్వాత మనం ఉప్మా రవ్వ పెట్టుకున్నాం కదా, బొంబాయి రవ్వ అండి, అది వేసుకుని మొత్తం రవ్వ వేసుకోవాలండి. అంటే ముందు సగం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలపాలండి. ఇప్పుడు చూడండి, ఉప్మా బాగా గరిటె పెట్టి కలపండి. మొత్తం అంతా కలపాలి. చూడండి, మొత్తం అంతా అసలు అడుగుది పైన అంతా కలవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్ తీసుకుని అందులోకి ఉప్మాని పెట్టుకోవాలి. ఉప్మా రెడీ. మీకు నచ్చితే నిమ్మకాయ పిండుకోండి, సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.